వెల్కమ్ టు TG24 టీవీ. నా పేరు యాజిద్ పాషా. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండి తెర మీద ఒక్కసారి కనబడితే చాలు, తనకు ఒక అవకాశం వస్తే చాలు తనని తాను గుర్తింపు తెచ్చుకుంటానని ఎంతో మంది ఆశిస్తుంటారు. అందులోనూ ఒక మహిళ అయితే తను ఎన్నో సమస్యలను సమాజంలో ఎదుర్కొంటూ తనకంటూ ఒక గుర్తింపు సినిమా ఇండస్ట్రీలో రావాలి అని చెప్పి ఆశించే ఒక వ్యక్తితో మనం ఉన్నాం. హాయ్ మేడం. హాయ్ సార్. మీ పేరు మేడం? నా పేరు నివేదిత సార్. మీరు సినిమాలోకి రాకముందు ఏం చేస్తుండేవారు? సినిమాలోకి రాకముందు జాబ్ చేశాను. ఏం జాబ్ మేడం? మున్సిపాలిటీ ఆఫీస్లో అసిస్టెంట్ ఇంజనీరింగ్. మీరు ఇంతకుముందు మాటల్లో కరాటే అని చెప్పారు కదా, కరాటేలో ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను కరాటే బ్లాక్ బెల్ట్ అండ్ రీసెంట్గా కూడా నేను కరాటే అనేది స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. అండ్ కంటిన్యూగా నాకు బ్లాక్ బెల్ట్ 6th ర్యాంక్ వరకు నేను వెళ్ళాను. అండ్ మనం మా చైర్మన్ వచ్చే సుమన్ సార్. మీరు మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ అన్నారు, అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ అన్నారు. ఈ సైడ్ కాకుండా కంప్లీట్గా డిఫరెంట్ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి మీరు ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు? ఇది వచ్చేసి నేను ఆ జాబ్ మానేసిన వెంటనే నాకు వేరే ఆపర్చునిటీస్ కాకుండా నార్మల్గా నాకు అంటూ ఒక గుర్తింపు కావాలనుకునేదాన్ని. బట్ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చిన ఫీల్డ్ ఇది. బట్ నాకు నచ్చింది, ఇందులో నుంచి వెళ్ళలేక ఇందులోనే ఎలాగైనా వర్క్ చేయాలనుకుని ఇక్కడే ఆగిపోయాను. ఇప్పుడు మీరు సినిమాలోకి వస్తారు అని చెప్పి అనుకున్నారు కదా, అంటే మేము సినిమాలోకి వస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు ఈ విషయాన్ని మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో, ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను. నార్మల్గా మన ఇంట్లో మనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సైడ్ వెళ్తాము అని అనుకున్నప్పుడు అది విషయం మన ఇంట్లో వాళ్ళతో చెప్తే నార్మల్గా ఏమన్నా అంటారంటే, ఎందుకు మన ఫ్యామిలీ ఈ సినిమా ఇండస్ట్రీ మనకు సెట్ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. మీకు అదేమైనా ఫేస్ చేశారా, లేదంటే మీరు ఎంకరేజ్ చేశారా మీ ఫ్యామిలీ? లేదు, వాళ్ళు ఫస్ట్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత నేను ఏం చేస్తున్నానది వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళు అడగరు, మీరేం చేస్తున్నారు అన్నది అడగరు. సో నాకు స్టడీ నుంచి వాళ్ళు నీకు నచ్చిన వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు కొంచెం నా ఆలోచనలకి అభిప్రాయాలకి గౌరవించేవాళ్ళు. ఫ్యామిలీ అంటే ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ వైపు కూడా మీరు ఎంకరేజ్ చేశారు? ఎంకరేజ్ చేశారు. బట్ వాళ్ళకి చేస్తాం, ఏది చేసినా కూడా మనం వెళ్ళే ప్రతి వర్క్ కూడా ఇది ఇట్లా ఉంటుంది అని వాళ్ళకి ముందు చెప్తే వాళ్ళు చూజ్ చేస్తారనమాట. మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఫస్ట్ మీకు అవకాశం ఎలా వచ్చిందండి? నేను ఫస్ట్ వచ్చి కోచింగ్కి వెళ్ళాను. అంటే నేను జాబ్ చేస్తున్నాను చెప్పాను కదా, జాబ్ నుంచి రాగానే ఒక యాడ్ చూసాను టీవీలో. యాడ్ మా మ్యూజిక్లో వచ్చిన యాడ్ చూసి 24 ఫ్రేమ్స్ వాళ్ళది యాడ్ చూసి నేను వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ కట్టి మీరు జాయిన్ అవ్వాలని చెప్తే ఆ అమౌంట్ కట్టి నేను జాబ్లో ఏదైతే శాలరీ ఉందో అది శాలరీ తీసుకొచ్చి ఇందులో అమౌంట్ పెట్టి కట్టి కోచింగ్ తీసుకున్నాం. వాళ్ళ నుంచి ఒక మేనేజర్, ఒక 2-3 మేనేజర్స్ మాకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ నుంచి మాకు ఆఫర్స్ వచ్చేవి, వాళ్ళు తీసుకెళ్ళేవారు అనమాట. ఆపర్చునిటీ వాళ్ళ నుంచి ఫస్ట్ వచ్చింది. తర్వాత నుంచి అలా పరిచయాలు పెరగడం వల్ల, అంటే మనకి కొత్తగా వచ్చిన వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ ఎలా అయ్యామో తెలియదు కాబట్టి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ మేనేజర్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇలా ఉంటుంది అలా ఉంటుందని వాళ్ళే చెప్తారు. ఆఫ్టర్ దట్ మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ ఆపర్చునిటీ అనేది మనకి చూపిస్తారనమాట. ఇది చేయము అది చేయము అనేది పక్కన పెట్టి వాళ్ళు అన్నీ కూడా వివరంగా చెప్పిన తర్వాతే మనల్ని ఆపర్చునిటీస్కి ఎలిజిబుల్గా చూస్తారు. అండ్ మనం వర్క్ అనేది మనం చూజ్ చేసుకోకర్లేదు, వాళ్ళు మనకి సెలెక్ట్ చేయడానికి యాక్టింగ్ ఒకటి చూస్తారు అండ్ గ్లామర్ చూస్తారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వాళ్ళు సెలెక్ట్ చేయరు, వాళ్ళని తీసుకెళ్ళరు. అండ్ అన్నీ కూడా వివరంగా ఎవరికి చెప్పరు, ప్లస్ పాయింట్లు ఉంటేనే వాళ్ళు చెప్తారు. సో నాకు ఆ టైంలో ఆపర్చునిటీస్ వచ్చాయి, కానీ నేను చాలా వరకు రిజెక్ట్ చేశాను కాబట్టి అవి అలాగే ఉండిపోయాయి. బట్ తీసుకునేవి చాలా ఉన్నాయి, యూట్యూబ్లో పోస్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు నా జాబ్ చేస్తూ జాబ్ శాలరీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిన అని చెప్పాను అన్నారు కదా, అది ఎవరికి ఇచ్చారంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారా? ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నారు, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి అమౌంట్ మేము పే చేసామన్నమాట. సర్టిఫికెట్ ఇవ్వలేదు, ప్లస్ వాళ్ళు మాకు ఒక 10 days 15 days కూడా కంప్లీట్ అవ్వకుండానే మనకు ఆపర్చునిటీ వచ్చిందని తీసుకెళ్ళిపోయారు.
అంటే మాకు మేనేజర్ని పరిచయం చేసి వాళ్ళ ద్వారా మాకు ఆపర్చునిటీ ఇప్పించారు. అంటే నేను ఎక్కువ రోజులు కూడా అందులో లేను. అంటే మీరు దేనికోసం అయితే పోయారో అదైతే ఫుల్ఫిల్ అయింది. ఫుల్ఫిల్ అయింది, బట్ మాకు సర్టిఫికేట్ అనేది రాలేదు కదా అక్కడ యాక్టింగ్ నేర్చుకున్నట్టు. మీరు యాక్టింగ్ కోసం పోయారు, యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది కదా? వచ్చింది, బట్ ఈజీగా వచ్చింది కానీ బట్ మాకు అంత ఈజీగా నేను తీసుకోలేకపోయా అన్ని ఆపర్చునిటీస్. కొన్ని తీసుకుంది. అంటే బిఫోర్ జాయినింగ్ మీరు ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూషన్ కి మనం జాయిన్ అయ్యే ముందు మనం అడుగుతాం కదా సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పి, మరి మీరు అడగలేదు సర్టిఫికేట్ అని? నాకు ఐడియా లేదు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే మాకు స్టార్టింగ్ లోనే మమ్మల్ని తీసుకెళ్ళటం వల్ల సర్టిఫికేట్ ఇస్తున్నారా లేదనేది మాకు తెలియదు. వాళ్ళకి యాక్టింగ్ వచ్చా లేదనేది వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. మేము కోర్స్ నేర్చుకున్నాం అని చెప్తే తప్ప వాళ్ళకి తెలియదు. సో అట్లా నేను చెప్పాను అంతే. సర్టిఫికేట్ మెయిన్ అనేది నేను అనట్లేదు, బట్ అమౌంట్ అనేది కట్టించుకున్నారు కదా అట్లా. సో ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు ఫిల్మ్ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది ఛాన్స్? షార్ట్ ఫిల్మ్ కాదు, సీరియల్స్ లో పంపించారనమాట రోల్స్. మీరు అంటే సీరియల్స్ లో కూడా చేశారు? రోల్స్ చేపించారు అండ్ గెటప్స్ ఉంటాయి కదా. నాకు సైడ్ అలా చేయడం ఇంట్రెస్ట్ లేక నేను అక్కడ నుంచి కొన్ని రియాలిటీకి మనం కొన్ని చెప్తారు కదా, అవి ఎప్పుడైతే చెప్పారో నేను డ్రాప్ అవుట్ అయ్యాను. అంటే అలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను స్టడీడ్, నాకు వర్క్ లేకపోయినా పర్లేదు, నాకు కొంచెం వెళ్ళే ప్రాసెస్ నాకు నచ్చలేదు కాబట్టి నేను స్టాప్ చేశాను అక్కడ. బట్ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఆపర్చునిటీస్ వచ్చాయి, చేసా. అండ్ ఒక ఛానల్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఛానల్లో నుంచి మాకు వెబ్ సిరీస్ చేయడానికి వాళ్ళే ప్రొవైడ్ చేశారు అంతా కూడా. ఆఫ్టర్ దట్ వాళ్ళు పోస్ట్ చేసే టైంకి మరి ఏమైందో ఏమో తెలీదు, పోస్ట్ అవ్వలేదు. అక్కడ ఒక చోట ఆఫ్ చేశారు. మాకైతే అమౌంట్ హ్యాండ్కి ఇచ్చారు, అమౌంట్ వస్తుంది, బట్ ఏది పోస్ట్ అవ్వలేదు. గవర్నమెంట్ యాడ్ ఒకటి చేసాం, డైరెక్టర్ సార్ ఒకలో అంటే డైరెక్టర్తో చేసాం. అండ్ ఇంకొకటి ఒక యూట్యూబ్ ఛానల్ ఇది అని చెప్పేసి మనము చెప్పేలోపు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది లేకుండా పోతుంది. అందువల్ల నేను ఏం చెప్పలేకపోయాను. ఎన్ని చేశారు అంటే చేయడానికి చాలా చేసాం, బట్ ఎన్ని ఉన్నాయి యూట్యూబ్లో అనేది మాకు ఐడియా లేదు. ఫోన్ కూడా మేము స్టోర్ చేసుకోవాలి, ఇవి మనకి సేఫ్ ఉంటే మనం నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి అనేది ఒక ఐడియా లేకపోవడం వల్ల నేను అన్నిటిని కూడా పక్కన పడేసాను, క్యాజువల్గా తీసేసాను. ఇప్పుడు ఏంటంటే నాకు ప్రతిదీ కూడా ఐడియా ఉంది. గ్యాప్ తీసుకొని రావడం వల్ల కొంచెం ఓకే ఇప్పుడు తీసుకోవాలి అని వచ్చినవి తీసుకుంటున్నా తప్ప నాకు కావాలి అని నేను వెళ్ళట్లేదు అనమాట. ఆపర్చునిటీ కోసం వచ్చింది ఏదైతే ఉందో అది ఆపర్చునిటీని నేను ఫుల్ఫిల్ చేసేసుకుంటున్నా. అది వచ్చింది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వర్క్లోకి వెళ్ళిపోతున్నాను. అంటే ఇంతకుముందు సీరియల్లో చేసేటప్పుడు నాకు నచ్చక, ఇది ప్రాసెస్ నచ్చక అని చెప్పాను అన్నారు కదా, అంటే అక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? కాస్టింగ్ కోచ్ అనేది సీరియల్స్కి వెళ్ళిన వాళ్ళకి ఉంటుంది, ప్లస్ మూవీస్ దగ్గర ఆగాను నేను. కాస్టింగ్ కోచ్ అంటే గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటివరకు సుచి లీక్స్ అని కానీ ఇలాంటివి చాలా వచ్చాయి బయటకి. సో మీరు కాస్టింగ్ కోచ్ గురించి ఏమైనా ఫేస్ చేసిరా? ఇప్పుడు చెప్పినట్టు ఆల్రెడీ సీరియల్స్లో చాలా ఉంటుంది అని చెప్పారు కదా, మీరు ఏమైనా ఫేస్ చేసిరా? లేదంటే మీకు ఎవరైనా ఫేస్ చేసిన వారు మీకు ఏమైనా చెప్పారా? యాక్చువల్గా నేను ఏం ఫేస్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ ఎవరు కూడా మనం అక్కడికి వెళ్ళి డైరెక్టర్తో కానీ ప్రొడ్యూసర్తో కానీ మనం మాట్లాడడానికి అంత ఈజీ కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ప్రతి ఒక్కళ్ళ దగ్గర పర్మిషన్ కావాలి. ఒక 2-3 పర్మిషన్ తీసుకుంటే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. ఒకవేళ అలా వెళ్ళిన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళని అడుగుతారు, బట్ అది బలవంతంగా ఉండదు. అక్కడ అది ప్లస్ అన్నమాట. బలవంతంగా ఉండదు. ఎవరైనా కానీ మీ ఇష్టం అన్నది దాని మీదే ఉంటుంది. అది ఇప్పుడు మనకి పేరెంట్స్ మన స్వతంత్రం అన్నట్టుగా వదిలేస్తారు కదా, మీ ఇష్టానికి అంటే పూర్తిగా స్వేచ్ఛగా వదలకుండా ఇంట్రడ్యూస్ అవుతున్న టైంలో ఈ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కాస్టింగ్ కోచ్ వీళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు వచ్చి చెప్పే మాటలు కాదు కదా ఇవి నేను చెప్పేది. ఇంట్రడ్యూస్ అవుతున్న వ్యక్తులు వాళ్ళని ఫోర్స్ చేసి ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయరు. అంటే నార్మల్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమాలో యాక్టింగ్ చేసిరు అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆల్రెడీ కొంత ఫేమ్ వస్తుంది. ఆల్రెడీ సినిమాలో చేసేవారు ఎవరైతే సినిమాలోకి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకే కదా ఈ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేసేవి. అవును, ఇప్పుడు మీరు సుచి లీక్స్ అన్నారు కదా, యాక్చువల్గా పర్సనల్గా మనకి ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎవరితోనైనా లవ్ ట్రాక్ నడిపినప్పుడు అలాంటి లీక్స్ వస్తాయి. లవ్ ట్రాక్ నడపకోకుండా సుచి లీక్స్ అనేవి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళకోకుండా
ఒక డైరెక్టర్ తో పరిచయం లేకుండా ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయకుండా లీక్స్ అనేవి రావు కదా. అంటే సుచి లీక్స్ అని అంటే నేను ఏం చెప్పానంటే అది ఆల్రెడీ ఎప్పుడో జరుగుద్ది, మళ్ళీ అది ఎప్పుడో బయటకు వస్తుంది, బయటకు వచ్చే వరకు మనకు కూడా తెలియదు. అది ఏంటంటే పర్సనల్ అది పర్సనల్ అటాక్ చేయడం వల్ల కూడా వస్తుంది. అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన సుచి లీక్స్, ఆమె వాళ్ళ మీద కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన. ఓకే, కానీ అది యాక్చువల్గా పర్సనల్ లీక్స్ ని వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా వీళ్ళకి అఫైర్ ఉంది, వాళ్ళకి అఫైర్ ఉంది అని చెప్పారు. యాక్చువల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి చాలా అఫైర్స్ ఉంటాయి, ఎవరు చెప్పరు కదా. వాళ్ళకుండే అఫైర్స్ యాక్టర్స్ కి హీరోలకి ఉండవు, తక్కువ. వాళ్ళకుండే అఫైర్స్ అవి లీక్స్ ఎవరు చేయరు, ఎందుకంటే వాళ్ళు తెలుగు ఆపర్చునిటీసే కాదు అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఒక్కదాంతో పోదు, ఇంకా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎన్ని తీస్తే అన్నిటిలోకి వాళ్ళు కంటిన్యూషన్ చేపిస్తారు. వస్తాయి కాబట్టి వాళ్ళు నోటి బయటికి చెప్పరని అంటారు. డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని తిడతారనమాట, నువ్వు ఎలా చెప్పగలుగుతావు మా గురించి అని. ఆపర్చునిటీ వచ్చే ప్రతి ఒక్కరు ఇలా ఎవరు చెప్పరు. అంటే నేను ఇంట్రడ్యూస్ అవ్వలేదని కాదు, అయినా అవ్వకపోయినా వాళ్ళ గురించి ఎవరు చెప్పరు అంటున్నా. వాళ్ళ అఫైర్స్ ఉన్నా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నా, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా వాళ్ళ గురించి ఎవరు చెప్పరు. హీరో గురించి అంటే ఒక ఫేమ్ ఉంటుంది కాబట్టి ఒక హీరో గురించి చెప్తే మాకు నేమ్ వస్తుంది, అండ్ వీళ్ళ గురించి చెప్పడం వల్ల మాకేం వస్తుంది అనుకుంటారో ఏమో తెలియదు, కానీ హీరో గురించి అయితే చెప్తారు. హీరో గురించి జస్ట్ ఒక వాళ్ళకి అఫైర్ అనేది తక్కువ, వాళ్ళు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసి బాండింగ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఇలా చెప్తారు అఫైర్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్తారు. కానీ యాక్చువల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్కి అఫైర్స్ అంటారు. యాక్టర్స్ అయితే మంచి వాళ్ళు, యాక్టర్స్ మంచి వాళ్ళు అని చెప్పట్లో వాళ్ళని చెడగొట్టేది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నేను వెళ్ళినా కూడా నేను కూడా కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ ఎట్లుంటుంది నేను చెప్పలేను కదా. సో నీ షార్ట్ ఫిల్మ్స్లో ఉన్నానని కాదు, నాకు కొంత లోపలికి వెళ్ళే టైంకి నాకు కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి, పూర్తిగా నాకు అనుభవం లేదు, వాళ్ళ మీద అనుభవం లేదు కాబట్టి వాళ్ళని నేను జడ్జి చేయదలుచుకోలేదు. ఫిలిం బ్యాక్గ్రౌండ్లో నార్మల్గా చాలామంది ఇలాంటి అన్ని ఇబ్బందులు ఫేస్ చేసి వస్తూ ఉంటారు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప ఇలాంటివి ఫేస్ కాకుండా మనం వస్తాం. ఇప్పుడు మీకు అలాగా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చాను. వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు, రిలేటివ్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ ఉంటే పర్లేదు, మనల్ని ఇంట్రడ్యూస్ చేయరు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. ఉన్నారు, హెల్ప్ తీసుకోలేదు. బట్ వాళ్ళు ఈ కాస్టింగ్ కోచ్ లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి నేను నేమ్ చెప్పినా, వాళ్ళ పేర్లు చెప్పినా, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అందులో ఉండి కాస్టింగ్ కోచ్ అనేది తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడరు కదా. నేను వాళ్ళ గురించి ఎలా మాట్లాడాను, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నప్పుడు నేను మాట్లాడకూడదు కదా. నేను అనేది ఏంటంటే వాళ్ళ వల్ల మీకు ఏమైనా సినిమా ఆఫర్స్ ఏమైనా రావడం? ఆపర్చునిటీ రాలేదు కానీ సేఫ్ గా అయితే ఉన్నాం, సేఫ్ జోన్ లో ఉంచారు వాళ్ళ వల్ల. అంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేశారనుకో, వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు మన దాకా రానివ్వకుండా. అది నాకు ప్లస్ అయింది. మేడం, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కానీ ఏదైనా ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? చిరంజీవి లాంటి అంత పెద్ద మనిషిగా ఆయనకే ఒకప్పుడు స్టూడియోస్ ముందుకు పోతే అద్దంలో చూసుకున్నావు ముఖం అని చెప్పారు అన్నారు. అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేసిరా? ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు మనం క్యాజువల్గా ప్రతి అమ్మాయి ఫేస్ చేసినట్టే చేస్తాం, ఎందుకంటే పర్సనాలిటీ ఒకటి అంటారు, అండ్ ఇంకొకటి గ్లామర్ పరంగా నన్ను ఎవరు అనరు. అండ్ మనం రెడీ అవుతూ ఆడపిల్లలందరం ఎంత చండాలంగా ఉన్నా కూడా మేకప్ వేస్తే అందంగా కనపడతారు. సో పర్సనాలిటీ గురించి అంటారు. ఇప్పుడు లావు ఉన్నా సన్నగా ఉన్నా ఇప్పుడు పట్టించుకోవట్లే, ఒకప్పుడు అంటే లావుగా ఉంటే రిజెక్ట్ చేస్తారనమాట. ఎక్కువ లావు కనిపించినా కూడా రిజెక్ట్ చేశాను. నేను వెయిట్ లాస్కి కూడా వెళ్ళాను, ఇప్పుడు వెయిట్ లాస్కి కూడా వెళ్తున్నాను ప్రజెంట్. స్ట్రగుల్ అంటే వాటికంటే నేను ఎక్కువ బయట స్ట్రగుల్ చేశాను. ఒక షోకి వెళ్ళినప్పుడు మనం తెలియకుండా షోలో జరుగుతున్న వాటిలో మనం అబ్జర్వ్ చేస్తే మన గురించి కొంత మ్యాటర్ అందులో రాస్తున్నారని ఒక ఇష్యూని రేజ్ చేయటం వల్ల అక్కడ నుంచి కొంత డిస్టర్బ్ అయ్యాను. చాలా వరకు వర్క్ చేయకుండా అవి డిస్టర్బ్ చేసాయి. అంటే నేను ఏదైనా వర్క్ తీసుకుంటే దీనివల్ల నాకు నా గురించి ఏమన్నా తెలుస్తుందా అన్నది ఒక టాపిక్. ఇక్కడ కమిట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ జరగకపోయినా జరిగిందని చెప్తారు. ఇక్కడ కమిట్మెంట్ నేను తీసుకున్నాను చెప్తా, అక్కడ జరుగుతుందని చెప్తారు. కమిట్మెంట్ తీసుకుంటుంది అమ్మాయి అని చెప్తారు. అది నాకు చాలా సాడ్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి.
అంటే లవ్ ట్రాక్ అనేది అంటే లవ్ అనేది యాక్టర్స్తో జరగకూడదు. అండ్ మనం ఒకవేళ కనుక ఒక వ్యక్తిని స్క్రీన్ మీద ఉన్న వ్యక్తిని మనం బయట ఇష్టపడటం అనేది జరగకూడదు. ఒకవేళ జరిగింది అనుకోండి, నాకు ఏంటంటే ఒక యాక్టర్తో ట్రాక్ నడిచింది. బట్ ఆ యాక్టర్ December 31st రోజున నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తనకి నాకు ఒక అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలన్న ఆలోచన తెప్పించింది అనమాట. ఏంటంటే అతను బాగా డ్రింక్ చేసేసి వీడియో కాల్ చేయమని చెప్పేసి అంటే వీడియో కాల్ చేసి తన గర్ల్ ఫ్రెండ్తో తన పక్క నుండి మిస్బిహేవ్ చేస్తూ నాతో వీడియో కాల్ చేశాడు. అది నేను చూసి తట్టుకోలేకపోయి ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేయాలి, ఇంకా చుట్టూ కూడా నాకు ఇంకేం లేదు, నాకు లైఫే లేదన్నట్టుగా ఆలోచనతో నేను సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాను. ఒక వ్యక్తికి ఇన్ఫార్మ్ చేసి నేను వెళ్ళాను అనమాట. మాకు దగ్గర రిలేటివ్స్ అవుతారు. అతను కూడా యాక్టర్, పెద్ద యాక్టర్. తను నాకు వాట్సాప్ చాటింగ్లోకి వచ్చి నాతో మాట్లాడకపోయినా జస్ట్ చాటింగ్లో ప్రతి ఒక్క మ్యాటర్ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ కొంచెం తన వల్ల నాకు ఏంటంటే ఒక సపోర్ట్ రావడం వల్ల నాకు తన నుంచి రావాల్సిన ఇబ్బంది ఇప్పటి వరకు రాలేదంటే తన వల్లే. నేను ఇప్పటికీ కూడా థ్యాంక్స్ చెప్పాల్సింది తనకు ఒక్కళ్ళకి. ఎందుకంటే ఆ పెద్ద యాక్టర్ నేమ్ చెప్పకూడదు కానీ బట్ అతని వల్లే నాకు ఇప్పటికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇంతవరకు కూడా. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాకు ఒక వ్యక్తి ఉన్నారు సపోర్ట్ చేసే వ్యక్తి అనేది. ఇప్పుడు నేను ఈ న్యూస్ ఛానల్ తరపు నుంచి తనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేమ్ చెప్పట్లేదు బట్ తనకి కృతజ్ఞతలు లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి మనకి తెలియదు, రాగానే ఒక వ్యక్తి యాక్టింగ్లోకి రాగానే ఒక లవ్ ట్రాక్ నడపలే బట్ అవి జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. చూపించడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం మోల్డ్ అయిపోతాం. ఒక యాక్టర్ని చూడగానే ఎవరైనా పడతారు. అట్లా ట్రాక్ నడిచిన సంగతి ఎవరికి తెలియదు. ఆఫ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. మన ఇంట్రడ్యూస్ అవున వ్యక్తి ట్రాక్ ఆన్ స్క్రీన్ చూపించారా? ఆఫ్ స్క్రీన్, అది ఆన్ స్క్రీన్ లో చూపించుంటే ఎవరికి తెలియదు కదా. ఆన్ స్క్రీన్ చూపిస్తేనే అందరికీ తెలుస్తుంది. అంటే లవ్ ట్రాక్ అనేది ఆన్ స్క్రీన్ చూపించారా, ఆఫ్ స్క్రీన్ చూపించారా? ఆఫ్ స్క్రీన్ లో లవ్ ట్రాక్ నడిచిన విషయం ఎవరికి తెలియదు కాబట్టి తను నాకు బ్రేకప్ చెప్పడానికి బ్రేకప్ మీన్స్ జస్ట్ అది ట్రాక్ కాదు, నాకు తెలుసుకోవడానికి టైం పట్టింది అంతే. యాక్టర్ నుంచి ఒక ఇబ్బంది కలిగింది, అదే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్. బట్ నేను వెళ్తున్న సిచ్యువేషన్లో నేను మాట్లాడటం అనేది జరుగుతుంది కానీ బట్ ఇది సిన్సియర్గా ఉందా సీరియస్గా ఉందా అనేది తెలియదు. బట్ లవ్ ట్రాక్ అయితే నాకు ఇప్పటికీ ఒక వ్యక్తిత్వం అయితే ఉంది, యాక్టర్తోనే ఉంది. బట్ అది చెప్పకూడదు. పెద్ద యాక్టర్కి మాత్రం నాకు నా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్. అతను నాకు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి కూడా, నాకు మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అంటే ఒక పెద్ద యాక్టర్ అని చెప్పి అన్నారు కదా, పెద్ద యాక్టర్ అంటే ఇప్పుడు వారి వల్ల మీకేం సినిమా ఆఫర్స్ ఏం రాలేదా? లేదు, తన దగ్గర నేను అప్రోచ్ అయితే వస్తే ఆపర్చునిటీస్ రావని చెప్పట్లేదు. ఆపర్చునిటీ కాదు, నేను సెటిల్ అవ్వక్కర్లేదు. నేను చెప్పింది ఏంటంటే జస్ట్ నాకు ఈ ఫీల్డ్ తెలియదు. నేను ఇక ఈ తప్పుడు రూటో రైట్ రూట్ అని నేను అనట్లేదు. బట్ ఈ రూట్లో ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారన్నది నాకు తెలియదు. నాతో ఎలా బిహేవ్ చేశారనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేస్ చేయలేక సఫర్ అయ్యి నేనే స్ట్రగుల్ తీసుకొని ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. నేను మాటలు కూడా మింగాను కూడా, ఇద్దరు మాటలు మింగిన సిచ్యువేషన్లో నాకు ఆ వ్యక్తి వచ్చి సపోర్ట్ చేశాడు. మీ కెరీర్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఆన్ స్క్రీన్ కానీ మీకు ఎప్పుడైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా? నార్మల్గా అయితే ఇండస్ట్రీలోకి వచ్చాకే వచ్చాయి. ఆఫ్లో ఉన్నప్పుడు ఒక యాక్టర్తో ఉంది. అంటే నార్మల్గా ట్రాక్ నడిచినప్పుడు మేము అందరూ ఒక స్క్రిప్ట్ లాగా రాసి స్క్రిప్ట్ చేయడం జరిగింది. ఆ స్క్రిప్ట్ ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాలేదు. అది ఆఫ్లోనేమో నేను ఉండను, ఆన్లోకి వస్తేనేమో అది నేనున్నట్టుగా చూపిస్తారు. ట్రాక్ నడుస్తున్న విషయం నిజం, బట్ అది SMS రూపంలో నడుస్తున్నప్పుడు ట్రాక్ నడవనట్టే కదా. బట్ అది కొంచెం ఈ షోస్ వల్ల కొంచెం క్లోజ్ బాండింగ్ ఏర్పడి ట్రాక్ నడిచింది కొంత దూరం. బట్ అది ప్రపోజల్స్ ఇంటి దాకా చెప్పాం, ఓకే మంచిగా ఉంది అనుకుంటే పెళ్లి చేస్తాం అది ఇది అనే దాకా వెళ్ళింది. బట్ అక్కడ December 31st రోజు కరెక్ట్గా ఉన్న సిచ్యువేషన్లో నేను చాలా హ్యాపీగా ఉండే, రేపు 31st ఉంది, ఈరోజు తనని మీట్ అవ్వడానికి ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకోవాలి అది ఇది అని చెప్పేసి అనుకున్నప్పుడు
తనకి నేను కరెక్ట్గా 11 ఆ టైంలో నీకు వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయని చెప్పేసి వచ్చింది కాల్. చాలా డ్రింక్లో ఉన్నాడు అనమాట ఆ టైంలో. డ్రింక్లో ఉండి నీకు సరేనని చెప్పేసి నేను కాల్ లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసిన వెంటనే తను ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో నేను చూశాను. నాకు అది అసలు నా కళ్ళంపటి నీళ్ళు కాదు, అసలు నేను చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చింది ఆ టైంలో. నాకు అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. వీడియో కాల్ చేసి నాకు చాలా, అంటే అది లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోను. దానివల్ల నేను నా మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యింది. నేను లవ్ అనేది చేయకూడదు అనుకుంటున్నాను. నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను ఎలా నమ్మాను అని చెప్పేసి నా మైండ్ కనిపించి నేను ఒక 2 రోజులు ఆలోచించిన తర్వాత సూసైడ్ ఆలోచన వచ్చేసింది అనమాట. నేను ఇంత పొరపాటు చేశాను, ఇంత పెద్ద పొరపాటు చేశానా అని ఒక ఆలోచనతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయా అంతే. నార్మల్గా కరాటే చేసే వాళ్ళని అంటే ఇప్పుడు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు కదా, మరి మీరు ఎందుకు ఇంత సిల్లీ తీసుకున్నారు? సిల్లీ కాదు, ఇది లైఫ్ మ్యాటర్. ఒకటి సిల్లీగా అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఇది నేను స్టడీ అయిపోగానే జాబ్ చేశానని చెప్పాను. నేను అప్పటికి కరాటేని ఆఫ్ చేశా. నేను ప్రాక్టీస్ అనేది లేదు. అండ్ ఇంకొకటి కరాటే అనేది అది కాదండి, ఇప్పుడు నార్మల్ గా చిన్నప్పుడు నేను ఏబిసిడీలు నేర్చుకున్నానంటే నాకు ఎప్పటికీ గుర్తుంటది. ఏబిసిడీలు కరాటే నేర్చుకుంటే కరాటే ఎప్పటికీ కంటిన్యూ అట్లానే ఉంటది కదా. అంటే నేను సీరియస్ గానే ఆలోచిస్తున్నాను. కరాటే అనేది ఒక ఆర్ట్ నేర్చుకున్నంత మాత్రాన స్ట్రాంగ్ ఉంటారు అంటే మెంటల్లీ స్ట్రాంగ్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. మనం ఒక వ్యక్తితో లవ్ ట్రాక్ నడుస్తున్నప్పుడు, అది కూడా మెచ్యూర్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనకు అది డిస్టర్బెన్స్ అది, అంటే మన మనసుకు అందుతుంది కదా. మన మనసు అనేది సాడ్ అనేది తీసుకోలేకపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో నేను కరాటే ప్రాక్టీస్ లో ఉండుంటే, నిజం చెప్తున్నా, ప్రాక్టీస్ లో ఉండుంటే నాకు 4 ఫ్రెండ్స్ నా పక్కన ఉండేవాళ్ళు, నాకు ఒక సపోర్ట్, అంటే నాకు షేర్ చేసుకున్న వ్యక్తులు ఉంటే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేను కదా. సో నాకు అలాంటి టైంలో ఒక వ్యక్తి నాకు సపోర్ట్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ ఉండే సినీ ప్రపంచంలో, సినీ ఇండస్ట్రీలో మీకంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తో వెళ్ళి మీరు ఒక వ్యక్తి కోసం అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చిందంత? ఇంకా తనను లైఫ్ పార్ట్నర్ లాగా ఆలోచించాను కాబట్టి వచ్చింది. లైఫ్ పార్ట్నర్ కాదని తెలిసాక ఇంకా తను చేసింది ఒక మోసం అన్నప్పుడు, ఇప్పుడు మనం ఒక లవ్ ట్రాక్ అంటే ఏం జరుగుతాయి మీకు తెలుసు కదా. ఇండస్ట్రీలో లవ్ ట్రాక్లు అంటే వాళ్ళతో మనం అన్ని మాట్లాడతాం, అంటే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటాం. వాళ్ళు స్క్రీన్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు ఫ్యామిలీ విషయాలు కూడా బయటగా చెప్పి బ్యాడ్గా చేస్తారు. మాకు అది ఏంటంటే ఫ్యామిలీని మనం చూపించకూడదు ఫోకస్గా. మనం ఫ్యామిలీని ఫోకస్ చేసి చూపించిన చుట్టుపక్కల కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఈ ప్రోగ్రామ్ లో వ్యక్తి ఏం చెప్తున్నారు, ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఆ వ్యక్తి ఈ అమ్మాయి గురించి నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి తప్ప ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది నీ పక్కన ఉన్న వ్యక్తికి తెలుసు. అవన్నీ దాటుకొని వస్తేనే కదా సినిమా ఇండస్ట్రీలో మనం నెగ్గగలిగేది. నేను ఇండస్ట్రీలో యాక్టింగ్ చేసి పైకి రావాలన్న ఆలోచనతో నేను ఎప్పుడు రాలే. ఈ ట్రాక్ వల్ల నాకు చాలా సఫర్ అయ్యి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అనేది ఏమి లేదు అన్నది ఆ ఆలోచనతో నేను సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ అంటున్నారు, దాని నుంచి మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? చెప్పాను కదా, ఒక పెద్ద యాక్టర్ సపోర్ట్ చేశారు. ఆ పెద్ద యాక్టర్ ఎప్పుడైతే నాతో మాట్లాడటం జరిగిందో, ఆ వ్యక్తికి నేను ఎందుకు చెప్పానంటే, నాకు ఇంకా ఎవరు లేరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక SMS పెట్టాను. నాకు మీ ఇండస్ట్రీ తరపు నుంచి ఒక వ్యక్తి నాకు ఇబ్బంది పెట్టాడు, అదే నేను పెట్టింది SMS. అండ్ నేను ఎవరు ఏంటనేది తెలియదు, తనకు ఫోన్ నెంబర్ పెట్టేసి నేను ఆలోచన చేసి అలా చేశాను. ఆఫ్టర్ దట్ నాకు వాట్సాప్కి వచ్చి ఏంటి విషయం ఏంటి అన్నీ కూడా చెప్పాడు, అన్నీ అడిగాడు. అన్నీ కూడా నాకు రిప్లై ఇస్తూ వాట్సాప్లో మాట్లాడటం వల్ల నేను నార్మల్ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా తను నాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. యాక్టర్ పెద్ద యాక్టరే కదా, పెద్ద మనసున్న యాక్టర్ అయితే. అవును, ఆ వ్యక్తికి నేను థ్యాంక్ యూ చెప్పడం చాలా తక్కువ. తనని మీట్ అవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే తను నాకు కనీసం కూడా కలవలేదు, చూడలేదు. డైరెక్ట్గా నేను ఈ మధ్య కాలంలో వెళ్ళి చూడటానికి ట్రై చేశాను, బట్ చూసాను కానీ వెళ్ళి కలవాలి, దగ్గరికి వెళ్ళాలన్నది వెళ్ళాలన్న ఆలోచన నాకున్నా కానీ VIP అవ్వడం వల్ల వెళ్ళలేకపోయాను.
బట్ నాకు ఆ వ్యక్తి సపోర్ట్ చేశాడు, కానీ నేను తనను కలవలేని సిచ్యువేషన్లో తను ఉన్నాడు. నేను కలవాలన్న ఆలోచన ఉన్నా కూడా నాకు పర్మిషన్ కూడా ఉండదు. అలాంటి వ్యక్తి నాకు సపోర్ట్ చేశారంటే ఎవరు నమ్మను కూడా నమ్మరు. బట్ ఆ వ్యక్తి ఇప్పటికీ నాకు ఒక ఆత్మ బంధువు లాగా ఇప్పటికీ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. పేరు చెప్తే మనం ఆ వ్యక్తిని పరచడానికి చాలా మంది ఉంటారు, కాబట్టి చేసింది మంచి పని అయినప్పుడు మంచి పని కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ వ్యక్తి ఇతను అని చెప్తే, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే ఉంది, నాకు బ్యాడ్ చేసిన వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడు. సో ఇండస్ట్రీలో సపోర్ట్ తీసుకుంటున్నామని తెలిసి ఆ వ్యక్తికి బ్యాడ్ చేయడానికి ఇంకొక కొంతమంది ఉంటారు కదా. సో నేను అలా ఆ ఉద్దేశంతో చెప్పలేదు. తనని మీట్ అయినప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా చెప్తాను. మీట్ అయినప్పుడు తన పక్కన ఫోటో తెగి ఖచ్చితంగా తిని నాకు మోటివేట్ చేసిన వ్యక్తి అని నేను చెప్పుకోగలుగుతాను. మేడం, ఇప్పుడు సినిమాల్లోకి రావడానికి ఎవరైనా ఇన్స్పైర్ చేస్తారా మేము? అవును, ఇన్స్పైర్ చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యాక్టింగ్ చూసి వీళ్ళలాగా ఉంటే బాగుండు అనిపించింది. చిరంజీవి గారు, తర్వాత ప్రభాస్ అండ్ రానా, వీళ్ళని చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అవుతాను అనమాట. సో వాళ్ళు ఏది చేసినా కూడా నేను వాళ్ళు మా కోసమే చేస్తున్నారు అన్నట్టుగా ఆలోచన వస్తుంది కదా కొంతమంది ఫ్యాన్స్కి. అలాగే నేను కూడా అలాగే ఆలోచిస్తాను. అంటే వాళ్ళు చేసే ప్రతిది కూడా నాకు ఈ యాక్టర్ని ఎందుకు చూస్ చేసుకొని వీళ్ళనే ఎందుకు చూపిస్తున్నాను చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే అందంగా ఉన్నోళ్ళు ఉంటారు, ఎందుకంటే బాగా చెప్పేవాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే వాళ్ళు చెప్పేది కొంచెం మనకి ప్లస్ అవుతాయి కాబట్టి నేను చూస్ చేసుకుని వాళ్ళనే ఇన్స్పైర్ గా తీసుకుంటాను. ఓకే మేడం. నా ఫేవరెట్ రుతిక్ రోషన్. హిందీకి వెళ్ళిపోయారు. టాలీవుడ్ లో నేను ఓన్లీ రుతిక్ రోషన్ ఫ్యాన్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మాత్రం చిరంజీవి, ప్రభాస్, రానా. ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ సినిమాలు ఏమైనా చేస్తున్నారా మేడం? ప్రజెంట్ మూవీస్ అయితే ఉన్నాయి, అండ్ న్యూ మూవీస్, అప్కమింగ్ మూవీస్లో ఒక 2 ఓకే చేసాం, హీరోయిన్ రోల్, అండ్ అది సెకండ్ లీడ్ కింద తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ మూవీ రిలీజ్ అవ్వగానే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఫెబ్లో స్టార్ట్ అవ్వచ్చు షూటింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఓటీటీ ఫిల్మ్ ఒకటి, అది వాళ్ళదే మేము షార్ట్ ఫిల్మ్స్ కంటిన్యూగా చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఓటీటీ కంప్లీట్ చేస్తారో అది నాతోనే కంప్లీట్ అవుతుంది, కాబట్టి నేను ధైర్యంగా చెప్పుకోవచ్చు. కన్ఫామ్గా ఉన్నవే నేను చెప్పాను. అంటే నాకు తెలియని వ్యక్తులు ఇది మూవీ చేస్తాం అది చేస్తాం అన్న వ్యక్తులు నేను చెప్పలేదు. అండ్ కరాటే ద్వారా ఒక సార్ పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక ఇంపార్టెంట్ ఒక అందులో ఒక నార్మల్ రోల్ ఒకటి చేస్తుంది. అంటే ఇప్పటికి మీరు చేసినవి షార్ట్ ఫిల్మ్లు కానీ సినిమాలు కానీ ఎన్ని చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అయితే కంటిన్యూగా చాలా చేస్తున్నాం. అంతకుముందు చేసినవి లింక్స్ లేవు కాబట్టి నేను ఒక 5-6 అని చెప్పాను. ఇప్పుడైతే కంటిన్యూషన్ ఉన్నాయి. వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే నాకు వస్తున్న ఆపర్చునిటీ ప్రతిదీ చేస్తాను. అంటే ఇంతకుముందు చేసినవి ఏవి లేవా? ఇంతకుముందు చేసిన లింక్స్ లేవు, యూట్యూబ్ ఛానల్ లింక్స్ లేవు. ఎక్కడైనా షూటింగ్ పోయినప్పుడు నేనైతే షూటింగ్ ఎక్కడికైనా పోతే ఫోటో తీసుకుంటాను, మీరు అట్లా తీసి పెట్టుకోలేదు? అంటే నాకు సోషల్ మీడియా నాలెడ్జ్ నిల్లు. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు అసలు. సోషల్ మీడియాలో ఏది ఎలా యాప్ గురించి కూడా తెలియదు నాకు. ప్రతిదీ కూడా నేను సెర్చ్ చేసి ఏంటి నేను డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే నేను దాని గురించి తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేయడం, దాని తర్వాత ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అది కూడా నేను మా బ్రదర్ని అడిగి తెలుసుకునేదాన్ని ఇంట్లో. మా అన్నయ్య కొంచెం ఎంఎస్సీ అలా చదివేవాడు కదా, చదువుకున్నాడు కాబట్టి తనకు కొంచెం నాలెడ్జ్ ఉండేది. కనీసం మెయిల్ ఐడి కూడా నాకు క్రియేట్ చేయడం రాదు. నేను స్టడీడే కానీ నాకు సోషల్ మీడియా నాలెడ్జ్ నిల్లు. నాది MBA కంప్లీటెడ్. మేడం, సినిమా ఇండస్ట్రీ అంటేనే అది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు దాంట్లో పోర్ట్రే చేసుకోవాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు కానీ అవి కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి మీకు సోషల్ మీడియా ఏం లేదా పోస్ట్ చేయడం? అంటే ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసుకుంటాను, ఎక్కువ యూజ్ చేయట్లేదు. మనకి ఇన్స్టాగ్రామ్ ఒకటి లేదు, యాక్టివిటీలో లేదు, అండ్ ఫేస్బుక్ యాక్టివిటీలో లేదు. అంటే నేను చెప్పాను కదా అంతకుముందు నేను సోషల్ మీడియా గురించి తెలుసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఫేస్బుక్ ఒకటి మనం ఆన్లో పెట్టినప్పుడు అన్నోన్ పర్సన్స్ నుంచి మనకు వచ్చే వాటిని మనం ఫేస్ చేసాం.
సో దాన్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటూ వచ్చి ప్రైవసీలు పెట్టుకోవడం అట్లా చేసి దాన్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా ఆఫ్ చేసి. అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, వాటి అన్నిటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ముందుకు నేను వెళ్తేనే ఇప్పుడు కదా మీరు నిలబడేది ఇక్కడ. మీరు చెప్పింది కరెక్టే, కంటిన్యూ ఆఫర్స్ వస్తున్నప్పుడు మనం అన్ని ఫోకస్గా పెట్టుకుంటాం. బట్ నాకు సోషల్ మీడియాలో ఫస్ట్ నా ఫోన్ కూడా నేను ఆన్లో ఎక్కువ ఉండదు, ఎక్కువ శాతం నాకు ఓన్లీ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అంతవరకే. సోషల్ మీడియాని యాక్టివిటీగా చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఆపర్చునిటీస్ కన్నా కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, ప్లస్ ఇంకొకటి నాకు ఫేస్ చేసుకోవడానికి నాకు సపోర్టర్స్ తక్కువ ఉండేది. స్టార్టింగ్లో అసలు ఎవరు లేరు. ఎప్పుడైతే సపోర్టర్స్ వచ్చారో అప్పుడే సోషల్ మీడియాని నేను యాక్టివిటీ చేసుకున్నాను. ప్లస్ ఎందులోకి వెళ్ళాలి ఏంటంటే ఒక సజెషన్ అనేది వాళ్ళ ద్వారానే నాకు వస్తేనే నేను వెళ్తాను ముందుకి. అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని అన్నారు కదా, అంటే సోషల్ మీడియాలో ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా మెసేజ్ ఏమన్నా ప్రాబ్లం మనకి సోషల్ మీడియా నుంచి ఏ ప్రాబ్లం రాలేదు. నేను ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ నుంచి వస్తాయని చెప్పి అన్నారు కదా, SMS లో వస్తాయి, కానీ నేను దానికి చెప్పాను కదా సోషల్ మీడియా మనం వాడుతున్న టైంలో ఫేస్బుక్ ఒకటి అన్నోన్ పర్సన్స్ ఎక్కువ వస్తాయి. అంటే సోషల్ మీడియాలో నార్మల్ గా చిన్న చిన్న పోస్టులు పెట్టుకున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్ నుంచే సినిమా ఆఫర్లు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేస్తూ చాలా ఫేమ్ వచ్చింది వాళ్ళకు. అంటే వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ కానీ ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు. మీరు రీచ్ కాలేకపోతున్నారు కదా ఓన్లీ సినిమాల ద్వారా. అంటే యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని నాకు లేదు. నీ సోషల్ మీడియా వాడేది జస్ట్ నాకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నా గురించి ఒక వ్యక్తి మాట్లాడటానికి వాయిస్ రాదు, ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు. అంటే ఫస్ట్ నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాని వాడుతున్నాను. అండ్ ఇంకొకటి ఆపర్చునిటీస్ కోసం సోషల్ మీడియా నేను ఎప్పుడు వాడలేదు. ఆపర్చునిటీ వస్తాయని చెప్పేసి నేను రీల్స్ చేయాలని ఆలోచన చేయలేదు. బట్ నా హ్యాపీనెస్ కోసం నాకు తెలిసిన వ్యక్తి ఉంటేనే నేను ఆ ఆపర్చునిటీ అనేది తీసుకోగలుగుతాను. ఓకే, ఈ వ్యక్తి ద్వారా నాకు ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటే ఆ ఆపర్చునిటీ నేను తీసుకునే లోపు ఇంకొక వ్యక్తి ఆ ఆపర్చునిటీ మన కమిట్మెంట్లు అంటున్నాం కాబట్టి అందులో ఇచ్చే వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. సో అలా పోయినవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వాటిని వదిలేసి ఎవరైతే మనకి చూజ్ చేసుకొని లాస్ట్ వరకు వస్తుందో అదే ఆపర్చునిటీ నేను తీసుకోగలుగుతాను. సో తెలిసిన వాళ్ళు చేస్తేనంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తేనే మీరు యాక్టింగ్ చేస్తారా? లేదు, నేను తెలిసిన వాళ్ళు అనట్లేదు. మనకి తెలిసిన వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మీ నుంచి నాకు మీరు మాట్లాడేదాన్ని బట్టి నాకు కొంత అవగాహన ఉంటుంది. మీరు జెన్యూనా కాదా, మాట్లాడేటప్పుడు నాకు ఓకే ఇది వస్తుందా రాదా అనేది ఒక మాటల ద్వారానే తెలిసిపోతుంది. అలా మాటలతో జడ్జి చేయలేము. ఇక్కడ కమిట్మెంట్లు అనేవి లేకుండా ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడేది జెన్యూన్ అయితే నాకు ఆపర్చునిటీ వస్తుంది. జెన్యూన్ అనేది మెన్షన్ చేయరు ఇక్కడ. ఆపర్చునిటీ అనేది కమిట్మెంట్ మీద డిపెండ్ ఉంటుంది. న్యూ కమర్స్ మాత్రమే కమిట్మెంట్ లేకుండా మనకు ఆపర్చునిటీ అనేది జెన్యూన్గా వస్తుంది. ఆ వ్యక్తి ఒక నమ్మకం అనేది, అంటే ఈ వ్యక్తితో చేయాలని మనం ఆల్రెడీ చేస్తుంటే మనకి మన మీద కాన్ఫిడెంట్ ఉంటే ఓకే ఈ వ్యక్తికి ఇస్తే మన మూవీ సక్సెస్ అవుతుంది, అది ఇదని ఉంటుంది. బట్ మనకి సక్సెస్ అనేది ఇప్పుడు చూడట్లేదు. వాళ్ళకు అవసరం ఏంటి, నీడ్ ఏంటి, ప్రొడ్యూస్ చేసే వ్యక్తికి నీడ్ ఏంటి అన్నది చూస్తున్నారు. కాబట్టి ఆపర్చునిటీ అనేది తొందరగా పోతున్నాయి. మనం ఒక వ్యక్తి నువ్వు ఆపర్చునిటీ ఉంది అని చెప్పే లోపు ఆపర్చునిటీ ఏది అనే మాట వస్తుంది అనమాట. సో నాకు అందుకోసం తెలిసిన వ్యక్తిని నేను అప్రోచ్ అయినప్పుడు అది పోదు, గ్యారంటీగా వస్తుంది, ఇది నువ్వు చేయగలుగుతావు, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనేది నేను నమ్ముతాను. సో నేను వెళ్తున్న దాంట్లో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఇంకొక వ్యక్తిని చూజ్ చేసుకోకుండా నాకు తెలిసిన వ్యక్తికి, నాతో ట్రావెల్ అవుతున్న వ్యక్తికి నాకు అర్థమైపోతుంది ఇది నేను తీసుకోగలిగితే నేను అడుగుతాను. ఆపర్చునిటీకి నేను ఇది క్యారెక్టర్ చేయగలుగుతాను సార్ అని జెన్యున్గా నేను అడగగలిగితే వాళ్ళు ఇవ్వగలుగుతారు. అది వేరే వ్యక్తికి నేను చెప్పలేను కదా, ఇదే క్యారెక్టర్ ఉంది, నువ్వు ఇది చేయగలిగితే చెయ్యి, లేకపోతే మానే అంటారు. సో చాలా కండిషన్స్ ఇప్పుడు నేను క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకునే పొజిషన్ లో నేను ఉండను. తెలిసిన వ్యక్తి అయితేనే నేను అడగగలుగుతాం. తెలియని వ్యక్తి అయితే ఒక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఆ స్క్రిప్ట్ లో ఏ క్యారెక్టర్ కి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారు కదా. ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి అడగడం అనేది అది వాళ్ళ రైట్. అది మీరు కూడా అది మేము చేస్తాం మాకు సూట్ అయితే అని కూడా చేస్తారు, లేదంటే చేయరు కదా. అవును, ఇప్పుడు వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్ నన్ను అడుగుతారు. బట్ నన్ను అడగడానికి నువ్వు ఎన్ని తీసావు ఏంటి అవన్నీ అడుగుతారు కదా.
సో నేను ఆపర్చునిటీ షార్ట్ ఫిల్మ్సే చేసే మూవీస్ చేయలేదు కాబట్టి నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు తెలిసిన వ్యక్తులతో నేను చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఒక 2-3 మూవీస్ పడినాయి అనుకోండి. ఆ మూవీస్లో నేను రోల్స్ చేసా కాబట్టి కన్ఫామ్గా ఒక యూట్యూబ్లోనో లేకపోతే థియేటర్ మూవీలో కాబట్టి ఓటీటీకి వెళ్తాయి కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. చూసి ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేస్తుంది, ఒక 2-3 ఇయర్స్కి పాత పడిపోతే ఈ క్యారెక్టర్ ఇది చేస్తుంది, లీస్ట్ అయినా వస్తుంది. సో నేను అదే చెప్తున్నా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏంటంటే మనతో ట్రావెల్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే యాక్టింగ్లోకి రావాలనుకున్న వ్యక్తులు, ఇంట్రెస్ట్ పెట్టే వ్యక్తులు, వాళ్ళకి ఏంటంటే కమిట్మెంట్ల మీద ఉండదు. ఇంట్రెస్ట్ అనేది యాక్టింగ్ చేసే వ్యక్తుల మీద ఉంటుంది. వీళ్ళు చేస్తా అన్నారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళతో చేపిస్తే మనకు కూడా కొంచెం తక్కువకి వస్తారు అన్న ఆలోచనతో ఏంటంటే వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, అవకాశంతో పాటు మనకి మంచిగా వెళ్ళడానికి ఒక సపోర్టర్స్గా ఉంటారు. సో నేను అది చెప్తున్నా. మేడం, మీరు సినిమాల్లో ఇప్పుడు క్యారెక్టర్స్ ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ఉంది అని అనుకుంటే ఆ రోల్స్ చేస్తారా, ఓన్లీ మెయిన్ రోల్ మాత్రమే చేస్తారా? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, వచ్చింది ఒక్కటి కూడా మెయిన్ రోలే చేస్తాను, సైడ్ రోల్స్ అనేది చేయను. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు హీరో విలన్ అని కాకుండా ఓవరాల్ అన్ని క్యారెక్టర్ చేసి ఒక కంప్లీట్ యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అన్ని రోల్స్ చేస్తే? లేదు, మనకు వచ్చేవే తక్కువ ఆపర్చునిటీస్ కదా. తక్కువ ఆపర్చునిటీస్ లో మనం సైడ్ రోల్స్ తీసుకున్నాం అనుకో, ఆపర్చునిటీస్ అనేవి రావు. వచ్చింది ఒకటి కూడా మెయిన్ రోలే చేస్తాం, మెయిన్ రోలే చేస్తాం, అవి చేయను. సైడ్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వను, చేయను. ఓకే మేడం, మీరు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్ చెప్తారా? నా సజెషన్స్ ఏమి లేవు, బట్ సజెషన్స్ మీన్స్ మనం ఒకళ్ళని గుడ్డిగా నమ్మి వెళ్ళొద్దు. ఒక చోటుకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ వంకతో ఫస్ట్ మనల్ని యూజ్ చేసుకొని వాడతారు. సో ఆపర్చునిటీ పక్కన పెడితే మనను ఒక వ్యక్తిని నమ్మామంటే ఆ వ్యక్తి మనకి ఆఫర్స్ ఇస్తాడా లేదా అనేది చాలా వరకు చెప్పలేము. 90% చెప్పలేము, 10% మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే అందుకోసమని ఆపర్చునిటీ వచ్చిన వ్యక్తి ఎవరు కూడా నాకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పరు. మనం వెళ్ళి సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడిన వెంటనే ఆపర్చునిటీ లేకుండా చేస్తారు. సో అది ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ మనం ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు కనిపెట్టగలుగుతారు. డైరెక్ట్గా మాట్లాడిన మాటలకు వాల్యూ ఇస్తారు తప్ప ఇండైరెక్ట్గా మనం ఈ వ్యక్తి అని చెప్పుకోకుండా మనం ఇండైరెక్ట్ చెప్పం, మనం సేఫ్ అనుకుంటాం కదా, అలాంటి వ్యక్తులు కూడా మనకి ప్రాబ్లం చేసి మనకు ఆపర్చునిటీ లేకుండా చేస్తారు. ఇండైరెక్ట్గా మనం ఏదైనా చెప్తున్నా ఆపర్చునిటీ రాకుండా చేయటం ఈజీ. ఆపర్చునిటీ వచ్చి మనం పోస్టర్ పెట్టినా కూడా మొత్తం మూవీ చేసినా కూడా రిలీజ్ అవ్వకుండా చేస్తాం. దానికి రీజన్ కూడా ఉండవు. సో అందుకోసమే ఆపర్చునిటీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే, అంటే మన వాళ్ళ నుంచి మనం ఫస్ట్ వెళ్ళగలిగితే తర్వాత నుంచి బయట నుంచి వస్తాయి ఆపర్చునిటీ. నేను సజెషన్ ఇవ్వను, మీరు ఎలా వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళండి, బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్ట్ పర్సన్ కాదని చూజ్ చేసుకుంటే చాలు. ఓకే మేడం, మీకు మంచి సినిమా ఆపర్చునిటీస్ రావాలి అని, మీరు ఒక మంచి స్థాయిలో ఉండి మీకంటూ తగిన గుర్తింపు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామా. థ్యాంక్ యూ. प्लीज़ सब्सक्राइब द TG24 TV। TG24 के लिए भी सब्सक्राइब करो, हर लोग पूरा देख लेंगे, पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। TG24 TV सब्सक्राइब చేయండి। Please do subscribe TG24 TV. Subscribe.